నమస్తే. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. ప్రధానంగా ఫీజుల కమిటీ నిర్ణయం ఏ విధంగా ఉంది, ఫీజుల పెంపకం పైన ఫీజుల కమిటీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఒకసారి చూసినట్టయితే నిన్నటి రోజున ఫీజుల కమిటీ జేఎన్టీహెచ్లో సమావేశమైంది. జేఎన్టీహెచ్లో సమావేశమయ్యి యజమాన్యాలతోటి చర్చించడం జరిగింది. మరి యజమానులతో చర్చించిన తర్వాత పత్రికాముఖంగా ఏం చెప్పారు, ఏం తెలియజేశారో ఒకసారి చూసినట్టయితే, ఈరోజు వచ్చిన పత్రికల ప్రకటనలు మనం చూసినట్టయితే, ఫీజులు పెంచకపోతే కాలేజీలను నడిపేదిలా అని ఒక శీర్షిక వచ్చింది. ఈ నమస్తే తెలంగాణలో వచ్చినటువంటిది. ఫీజులు పెంచాలన్న నిబంధనలు పాటించాలా, నిపుణుల కమిటీని నిలదీసిన కాలేజీ యాజమాన్యాలు. ఇది ఈరోజు వచ్చినటువంటి శీర్షిక. ఫీజులు పెంచకపోతే కాలేజీలను నడిపేదిలా అంటూ పలు కాలేజీలు యాజమాన్యాలు సర్కారును ప్రశ్నించాయి. ప్రతి 3 ఏళ్లకు ఫీజులు సవరించాలన్న జీవోలున్నాయి. ఈ జీవోను ఎలా ఉల్లంఘిస్తారని వాదించాయి. ఫీజుల ఖరారు విధి విధానాల రూపకల్పన కోసం నియమించిన నిపుణుల కమిటీ మంగళవారం కూకట్పల్లిలోని జేఎన్టీలో తొలిసారి భేటీ అయ్యింది. పలు కాలేజీల యాజమాన్యాలతో నిపుణుల కమిటీ సంప్రదింపులు జరిపింది. ప్రభుత్వ సలహాదారు కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా, కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ పి బాలకృష్ణారెడ్డి, ఇతర సభ్యులకు ఈ భేటీలో పాల్గొన్నారు. తమిళనాడు ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ విజయ్ కుమార్ సమావేశానికి హాజరై తమ రాష్ట్రంలో అమలవుతున్న విధి విధానాలపై వివరించారు. 6 ఏళ్లలో తమ కాలేజీ ఫీజులు పెంచలేదని, ఇప్పుడు పెంచితే అభ్యంతరం ఏంటని ఒక కాలేజీ యాజమాన్యం అడిగినట్లు సమాచారం. ఈ ఫీజుల ఖరారుకు ఏపీ, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను అధ్యయనం చేయాలని నిపుణుల కమిటీకి నిర్ణయానికి వచ్చారు. 2-3 వారాలలో మరికొన్ని సమావేశాలు నిర్వహించి గైడ్లైన్స్ రూపొందించి టీఏఎఫ్ఆర్స్కి నివేదిక సమర్పిస్తామని నిపుణుల కమిటీ చైర్మన్ పి బాలకృష్ణారెడ్డి నమస్తే తెలంగాణతో తెలిపారు అని చెప్పేసి ఇది ఇక్కడ వచ్చింది. ఇందులో ఒక అంశం చూడండి. ఇక్కడ ఏమంటున్నారంటే యజమాన్యాలు ప్రభుత్వాన్ని ఏ విధంగా ప్రశ్నించారంటే, పలు కాలేజీ యాజమాన్యాలు సర్కారును ప్రశ్నించాయి. ప్రతి 3 ఏళ్లకు ఫీజులు సవరించాలన్న జీవోలున్నాయి. ఈ జీవోను ఎలా ఉల్లంఘిస్తారని వాదించాయి అంటున్నారు. ఇక్కడ మనం అడగొచ్చు, ప్రతి 3 ఏళ్లకు ఒకసారి ఫీజులు పెంచుకోవాలని చెప్పేసి జీవోలున్నాయి. అదేవిధంగా ప్రతి ఉద్యోగికి నిబంధనల ప్రకారంగా ఏఐసిటి పే స్కేల్స్, యూజీసీ పే స్కేల్స్ చెల్లించాలని కూడా ఉంది. మరి అదెందుకు ఉల్లంఘిస్తున్నారు? గత కొన్ని సంవత్సరాలుగా ఉల్లంఘన గురవుతూనే ఉంది కదా. ఒక కాలేజీలన్నా పే స్కేల్స్ అమలు చేస్తున్నారా? తెలియజేయండి ఆ విషయాన్ని. దాన్ని ఉల్లంఘిస్తలేరా? దాన్ని ఏమని చెప్పాలి? యాజమాన్యాలు 3 ఏళ్లకు ఒకసారి ఫీజు పెంచకపోతే ఉల్లంఘించారని చెప్పేసి అక్కడ ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ మేము కూడా అడుగుతున్నాం, మరి ఎందుకు కనీస జీతాలు కూడా చెల్లించడం లేదు? ఇవాళ వేతన సంఘ జీతాలు ఇస్తున్నామనే కదా ఫీజులు పెంచుకున్నది. ఇంటేక్ తగ్గట్టే ఫ్యాకల్టీ ఉన్నారు, దాని తగ్గట్టుగానే ఫీజులు నిర్ణయం అవుతున్నాయి. వాళ్ళ ఖర్చు ఎంత అవుతుందో దాని తగ్గట్టుగానే ఫీజులు నిర్ణయం అవుతున్నాయి. అంటే ఖచ్చితంగా ఆ జీతాలు పే స్కేల్స్ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా? ఉంది. కానీ చెల్లించడం, ఈ జీతాలు చెల్లించకపోవడం మరియు ప్రశ్నించడం ఇది సరైన విధానం కాదు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఇవాళ ఖచ్చితంగా అధ్యాపకులకు వేతన సంఘ జీతాలు చెల్లించాలని చెప్పేసి వారికి చెల్లించి ఆయా ఆదాయ పత్రాలన్నింటినీ కూడా సమర్పిస్తే ఖచ్చితంగా ఫీజులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా యాజమాన్యాలు ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇప్పుడు అధ్యాపకులు ఖచ్చితంగా విద్యా సంస్థకి సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వారికి సరైనటువంటి వేతనాలు ఖచ్చితంగా చెల్లిస్తే ఖచ్చితంగా ఆ సంస్థకి అండగా, ఆ సంస్థ మనుగడ కోసం అండగా ఉంటారని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇవాళ ఫీజుల కమిటీ కూడా ఏ విధంగానైతే యాజమాన్యాలతో చర్చించిందో అదేవిధంగా అధ్యాపకులతో కూడా ప్రత్యేకంగా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి తెలియజేస్తున్నాం.